పియోన్ వస్తుందండి. పియోన్ వచ్చి డైలీ ప్రతిరోజు బట్టలు ఉతుక్కోవాలనుకుంటే అన్ని క్లాసులు మిక్స్ చేసుకోవాలంటే 1లో పెట్టుకుంటాం. నాకు 1 అవసరం లేదమ్మా, 12 ప్రోగ్రామ్ చేంజ్ చేసుకోవాలంటే ఇదండి. 2 వచ్చి హెవీ జీన్స్ కానీ ఎక్కువ మురుకున్న అటువంటి 2లో పెట్టుకోండి. 3 వచ్చి డెలికేట్ చిన్నపిల్ల బట్టలు కానీ క్లాత్ వర్క్స్ ఉంటాయి కదండి, అటువంటి చిప్స్ వర్క్ అయ్యి వేయకూడదు అన్నమాట దీంట్లో. 4 వచ్చి వైట్స్ అండి. ఓన్లీ వైట్ బట్టలు అయితే 2 జతలు మాత్రం వేయదండి, ఆటోమేటిక్గా హాట్ వాటర్ తీసుకుంటుందండి. 5 వచ్చి స్టెయిన్ వాష్, మచ్చలు మరకలు పడతాయి కదండి. ఈ స్టెయిన్ వాష్కి ఏంటంటే 24 అవర్స్లో వేసుకోవాలి మేడం. ఈరోజు మార్నింగ్ మరకలు పడ్డాయి అనుకోండి, ఈవినింగ్ లోపల వేసేసుకుంటే మీకు పోతాయండి. ఇక్కడ సర్ఫ్ చూపిస్తుంది మేడం, చూపించిన దాని మీద 1 కప్పు కానీ 1/2 కప్పు కానీ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఓన్లీ 5 మాత్రమే వేసుకోవాలి. 6 వచ్చి యాంటీ బ్యాక్టీరియా, పేషెంట్ బట్టలు కానీ జ్వరం రొంప అలా ఉంటాయి కదండి, వాళ్ళ బట్టలు వేసుకోవాలంటే 6 పెట్టుకోండి మేడం. 7 వచ్చి ఉలెన్, ఉన్న దుస్తులు ఉంటాయి కదండి, స్వెటర్లు అటువంటి ఓన్లీ 7 ఉన్నాయి. 8 వచ్చి బెడ్షీట్లు అండి, దుప్పట్లో బెడ్షీట్లు పిల్లో కవర్స్ అన్నీ ఉంటాయి, 8లో వేసుకుంటారు. 9 వచ్చి ఈకో వాష్ అండి, ఎనర్జీ సేవింగ్. మీకు 1 to 9 వచ్చి మేడం సోకు వాష్ రిన్సు డ్రై, అంటే నానబెట్టుకుని ఉతికి జాడించి డ్రై చేసేస్తారు. 10 నుంచి ఏంటంటే ఒకే ప్రోగ్రామ్ మేడం, రిన్స్ అండ్ డ్రై, అంటే జాడించి డ్రై చేస్తుంది. 11 వచ్చి ఓన్లీ డ్రై, ఓన్లీ ఉతికి పిండేస్తుంది, డ్రై చేస్తుంది. 12 వచ్చి ఓన్లీ వాష్, ఓన్లీ ఉతకాలనుకుంటే 12 పెట్టుకుంటారు. 1 మీరు స్టార్ట్ చేసుకోవాలంటే స్టార్ట్ అండి. స్టార్ట్ నొక్కిన తర్వాత మీరు బట్టలు ఎంత వేసారో దాన్ని బట్టి ఒకసారి డ్రమ్ము తిరిగిద్దండి, సర్ఫ్ ఎంత వేయాలో చూపిస్తుంది, నీళ్ళు అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. యాడ్ 1 కప్ అని చూపిస్తుంది కదండి, చూపించిన డోర్ ఓపెన్ చేసుకుని దీంట్లో లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ వేసేసుకుని మళ్ళీ యాజ్ క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ నొక్కాలి. వాటర్ తీసుకుంటారు. పవర్ ఆన్ చేసిన తర్వాత స్టార్ట్ నొక్కకుండా, ఇప్పుడు మనకు డైలీలోనే హాట్ వాటర్ కావాలనుకోండి, వాము హాటు అంటే మనకి ఏ లైట్ వెళ్తుందో ఆ ప్రాబ్లం ఉన్నట్టండి. అంటే కొంతమంది ఏంటంటే డైలీ వాష్కే హాట్ వాటర్ కావాలనుకుంటారండి, ఇది మనం మాన్యువల్గా పెట్టుకోవాలి. మిషన్ అయితే 4 నుంచి 8 దాకా ఆటోమేటిక్గా వామ్ కానీ హాట్ కానీ ఎలిజిన్ ఫ్రీ, ఈ మూడిట్లో ఒకటి తీసుకుంటుంది. నాకు హాట్ వాటర్ వద్దనుకుంటే మళ్ళీ క్యాన్సిల్ చేసుకునేది అదండి. ఇది హాట్ వాటర్ వాష్ అండి. శుద్ధ వాటర్ ఉన్న ఏరియాలో కానీ సాల్ట్ వాటర్ ఉన్న ఏరియాలో ఉన్నారనుకోండి, ఇది నొక్కుంటే దాంట్లో కూడా మీరు క్వాలిటీ వాష్ చేస్తుంది. ఇది డ్రై అండి, నార్మల్ డ్రై చేస్తుంది. జెంటిల్ డ్రై అంటే ఇప్పుడు దుప్పట్లు కానీ కొంచెం పవర్ ఎక్కువ ఉన్నాయో పెట్టుకుంటే చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ బట్టి అది సెలెక్ట్ చేసుకుంటారు. ఇది ఎక్స్ప్రెస్ వాష్, మురుగు తక్కువగా ఉన్నాయి ఫంక్షన్ చేసుకెళ్ళి ఒకసారి తీసేస్తారు, అటువంటి అంటే తక్కువ టైంలో అయిపోతాయి అనమాట, సోకింగ్ తగ్గించేద్దాం. ఇది వాటర్ లెవెల్ ఆటో ఫిల్లో తీసుకుంటుందండి, అంటే ఆటోమేటిక్గా తీసుకుంటుంది బట్టలను బట్టి. లేదు మనం మాన్యువల్గా పెట్టుకోవాలనుకుంటే 1 నుంచి 10 దాకా ఉంటాయి మన లెవెల్స్, మళ్ళీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఏంటంటే మనం ఈ 2 లైట్లు చూసుకోవాలండి. చెక్ ది వాటర్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్. వాటర్ ట్యాంక్లో వాటర్ అయిపోయిందన్న వెనకాల ఫిల్టర్ ఉంటుందండి, ఇక్కడ బ్యాక్ సైడ్ ఆ ఫిల్టర్ బ్లాక్ అయిపోయిన రెడ్ లైట్ వెళ్తుంది. ఆ టైంలో మీరు ఏంటంటే వాటర్ చూసుకోవడం, లేదంటే ఇది కట్టేసుకుని ఇక్కడ ఫిల్టర్ తీసి క్లీన్ చేసుకోండి. ఇది వోల్టేజ్ ఫ్లక్చుయేషన్. కరెంట్ ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి కట్ అవసరం లేదండి. వాషింగ్ మిషన్ ఎప్పుడు ఆన్ చేస్తారో ఆటోమేటిక్గా బట్టల టైమింగ్ని బట్టి ఆటోమేటిక్గా అదే తీసుకుంటుందండి. మనం ఎప్పుడు ట్యాప్ ఒకసారి ఇప్పితే ఇంకా చేయవసరం లేదండి. ఇది వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ అనేది కరెంట్ ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఈ లైట్ వెళ్తుంది, మీకు ఇంకేం ఫంక్షన్ అవుతుంది. ఆ టైంలో స్విచ్ కట్టేసుకుని ఒక అరగంట 1/2 గంట పోయిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోండి, ఆన్ అయిపోద్ది.